థ్యాంక్ యూ. సార్ ఆడు మా ఓనర్ కూతురు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. Preeti, you're looking amazing. థ్యాంక్ యూ. How do you feel? వెరీ ఫైన్. పార్టీ ఇస్తున్నావుగా? డెఫినెట్లీ. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్ లో చూశాంట. వాడికి తెగ నచ్చింది. మీరు ఓకే అంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఒళ్ళు తగ్గడానికేగా పరిగెడుతున్నారు? అవును సార్. కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా? ఎలా? అటు చూడండి. వెయిట్, మోసం రానివ్వండి. సార్, నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల్ల విసిరింది వీళ్ళే సార్. వీళ్ళేనా? ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా? అది ఆ క్యాండిడేట్ ఉన్నాడే, అతను ఆస్తంతా కలిపితే 50 లక్షలు ఉంటుంది సార్. ఓ సంతేనా? కానివరా. అయ్యో అబ్బో అయ్యో. ఈ పీచ్ మిఠాయి డ్రెస్ గడికి ఎంత ఉంది? వీడి టోటల్ వర్తే 2 కోట్లు అంతే. అంతేనా? రే అందుకో. అయ్యో ఇకపై ప్రీతితో మాట్లాడుతున్నాను. నీ సంగతి ఏంట్రా? సార్ మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారిని కోటీశ్వరుని కాదు సార్. మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్. మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా? కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లెవెల్కి కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ పిల్ల కాస్త మెత్తపడగానే నైస్గా మాట్లాడి ఎటో లేపుపోతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు. అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకి ఇచ్చే మర్యాద అంటారు. అదైనా పర్వాలేదురా, నాలుగు కోసేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కిడ్నీ ఇచ్చేయడం, లివర్ ఇచ్చేయడం, కళ్ళు ఇచ్చేయడం. వీళ్ళ కళ్ళైనా పర్వాలేదు, కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళ ప్రేమ నరం తెగిపోవాలి. ఆ లెవెల్ కొట్టమని చెప్పి. ప్రేమ నరమా ఎటుంటుంది సార్? ఉజ్జాయింపుగా కింద ఉంటుంది, చూసుకోవటమని. గురి చూసుకోవటం. బాబు, నీకు మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా. నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పలేదేమిటి మరి? అయ్యో ఏంట్రా ఇంత స్పీడ్గా చంపారు? రేంజ్కి తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే జంపకుండా అనుకుంటారు. మీ రేంజ్కి తగ్గ అల్లుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఉంటాడురా, వాడికి కూడా నాకున్నట్టుగానే 100 కొద్ది బంగ్లాలు ఉంటారా? వాడి బంధువులందరూ టాటా బిర్లా లెవెల్లో పెద్ద మల్టీ మిలియనీర్లు అయి ఉంటారా? ఎదవా రేసు గురాలు కూడా ఉంటారా? రే బిర్లా, మనం 5 స్టార్ హోటల్లో 4 చైనాట్లు చెప్పు. ఇండియాలో ఉండే 10 మంది కోటీశ్వరుల్లో వాడు ఒకడే ఉంటాడు. వాడి చేతుల్లో ఎప్పుడు లక్షల కొద్ది డబ్బు తిరుగుతుందిరా. ఏడు చూస్తున్నావు? దొంగ నోటు ఇచ్చారేమోనని తీసుకున్నదే ఓ నోటు, వేళాకోవడమా? ఒక్క నోటైనా ఇది కష్టార్జితం అమ్మా. నువ్వు రావయా. లక్ష్మమ్మకి సరుకులు, ఫాతిమా అమ్మకి పళ్ళు, పరుగ్గాడికి పుస్తకాలు. ఏంటి డబ్బులు కనిపించట్లేదు? ఏంటి అలా బడ్జెట్ సరిపోయినా? లేదు, తగ్గుతుంది. అయినా నీ బడ్జెట్కి ఎంత వచ్చినా చాలదులే. ఏంట్రోయ్, ఈ రోజు రెస్పెక్ట్ ఎక్కువనట్టుంది. మావా, ఈ రోజు నువ్వు నాయకుడిరా. అలావుద్దీన్ ఓటుకు 100 ఇస్తామన్నారు. 1000 మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. అందుకే సంతోషంతో ఆడుతున్నాం. ఆపరా, నువ్వు చెప్పింది వీడేనా? అవును, ఇతనేనండి. 1000 మందిని వీడేలా తీసుకొస్తాడు? ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తారు సార్. నువ్వు ఈ ఏరియా దాదావా? కాదన్నా. మరి ఇంకేంటి, మెగాస్టార్ వా? అదేం లేదన్నా. ఏదన్నా కుల సంఘానికి అధ్యక్షుడువా? అలాంటి తప్పుడు పనులు మేము చేయమన్నా. మరి నువ్వు చెప్తే 1000 మంది ఎందుకుంటారా? ఫాలో మీ. అలా చెప్పు. ఏ మీసాలో 1000 మంది ఎలా వస్తారని సందేహించావుగా? వస్తారు చూడు. అతనికి ఇంతమంది అమ్మలా? ఏంటి అంత ఆశ్చర్యం? నాన్నలు వస్తారు చూడు ఇప్పుడు. హాయ్ డాడీ. ఒక్కడి వెనక ఇంతమంది ఎవడరా వీడు? ఈ కళాసీపేట చిచ్చర పిడుగు ఇప్పుడు మ్యాటర్ ఇచ్చే. మీటర్ క్రితం డాన్స్ చూడు. ఓం సో
సూర్యాయ స్వాహ. స్వామి పొగ కాస్త తగ్గించండి, జీడి గారి కళ్ళు మండుతాయి. చంద్రాయ స్వాహ. చంద్రాయ నమః. అంగారకాయ స్వాహ. అంగారకాయ అయ్యా, నమః. సీఎం వస్తున్నారు. బుధాయ స్వాహ. బుధాయ నమః. బృహస్పతయే స్వాహ. బృహస్పతయ నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోని అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడాలు చేశారుగా. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి. ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయావు, ఈ రోజు రాజీపడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు. జాగ్రత్తగా నడుచుకో. ఓ హలో, భయపడుతున్నావేంటి? ఓ, జీడీ గారు సీఎం పోస్ట్కి ఆశపడ్డట్టు నీ పోస్టుకి నేను ఆశపడతాను అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టుకి ఆశపడినాయా? నాది గవర్నమెంట్ పోస్టు. ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ. ఇక్కడి నుంచి తరివేశాననుకో, తర్వాత ముష్టెత్తుకోవాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ. నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడిగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దొరికాడా? ఎక్కడో మహారాజులా ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కుదరలేదు, అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది. మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయ్యా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాన్ని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంది? అబ్బా, రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచురానా. हम आपके है कौन दिलवाले दुल्हन ले जाएंगे सर जी आओ. సేటు, ఇదిగో డబ్బు, నా డాలర్ చేయనిచ్చేయి. అలావుద్దీన్, నీది డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకొని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో ఆ సిగ్గుపిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకున్నానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులను ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానంరా గాడిదా. ఓయ్, నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. దీని అబ్బా, గొప్పతనం బాగా డబ్బున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ ఎంకమ్మా, ఎంగిల్ ప్లేట్ 1,00,000 రూపాయలని చెప్పి వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు. ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే,
ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో ఏయ్, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడేవాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ఆ, ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. ఆ, మీకు తెలియకుండానే ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా, నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. ₹1,00,000 ఒకటోసారి, ₹1,00,000 రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లని ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండుంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. ఆ. Come on, let's go. తను మంచి మూడ్లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి? ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్. Oh, you mean this dollar? డాలర్. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of డాలర్. dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ, కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో ఆటో పిలవడరా. వీడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాటర్? ఎరగా నజ్జనిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తిడతారా బాబు? నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షలా? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పనే మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. ఆకలేస్తుందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా, బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరేయ్, మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా. నా డబ్బులు ఇవ్వండిరా. బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు? వాళ్ళే వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ, నిన్నే పిలుస్తున్నాడు. నన్ను కాదు నిన్నే పిలుస్తున్నాడు. నన్నేదో పిలుస్తాడు. ఏయ్, ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏంట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరువు తీసేలా ఉన్నాడు రా. ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. మళ్ళీ ఆపుకోవాల్సిన నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనే సుల్తాన్కి పెద్ద కొడుకు అయి ఉంటాడా? వీడే వీడే ఇలాంటి అల్లుడి కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు, మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో, 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? రేయ్, ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు, మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టివాడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 ఉండి చేంజ్ ఉంటే ₹1 వేస్తారు. అయితే అతను మీకంటే 500 డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు?
సీత కార్ లోపల ఉన్నది షావుకార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు. ఏంటి మామ 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి అలా నువ్వు దిగులు పడకలా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం వదిలే. ఎలా ఒరే కోట లాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయా? అచ్చి అదంత ముఖ్యమా? వాళ్ళు తొట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం, సరేనా? వెనకెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ఓ ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేనేం చేయాలి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి ఆగండి, చెప్తా ఆగండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడు అక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే 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 తాగదురా. ఈ ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు. మన అల్లలా ఉన్నాడు కదూ? హే, అచ్చో మన అల్లావుద్దీన్ లా లేడు. నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్ళిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు. ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్ కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా. రే పిల్లలు, అలావుద్దీన్ లా ఉన్నాడు కదా. ఏంట్రా ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది. అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. ఏంటమ్మా? అల్లావుద్దీన్, కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది. నీకు దొరుకుతుందిలే, దొరికితే చెప్తావా? సరే, అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందుకు తీసుకోండి. తీసుకురా. హేయ్ హేయ్, బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో ఏయ్. ఇటు ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, 1 రోజులు ఓటు చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు.
అబ్బా చాలండి, ఎక్కువైతే నెత్తికెక్కుతారు. అయ్యా, మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తమరే దయతో మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలి. మీరు చెప్తే పని అవుతుందయ్యా. అయ్యా దండాలయ్యా, మా పింఛన్ డబ్బులు ఇట్లేదయ్యా. దర్శన ఆఫీస్కి వెళ్ళావు నువ్వు? వెళ్ళానయ్యా. ఆడవాంది 200 అని పీకుదంటున్నారు. ఎవరిని అడిగినా వాళ్ళకలు వీళ్ళకలు అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా. ఇంట్లో పొయ్యి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇటు ఇచ్చేయమా, లేకపోతే మండిపోద్ది. మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేయమా. స్టిల్ 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 నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో. దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పింది ఏది కదయ్యా. రండి సార్. తప్పండి తప్పండి. నమస్కారం అయ్యా, జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా. అయ్యా, ఉంటామయ్యా. చెప్పండి. అయ్యా, తమరు గుర్తు చేయండి ఏదో అయ్యా. రకంగా మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అయ్యా, మర్చిపోకండి అయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదేమని అడిగితే వరల్డ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం. అలా ఫోటోలకి పోజ్ ఇచ్చి వెళ్తాడు చూసావా? రయ్యని కారులో వచ్చి సయ్యని మాయమైపోయాడే. సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడే చూశాను. మళ్ళీ ఇంకో కారు, మల్టీ మిలియనర్ ఏంటాడు ఈ షావు కారు. వెళ్ళి వెంటనే వచ్చాయి. ఊళ్ళో వాళ్ళకారా డెలివరీ ఇవ్వాలి. అయ్యగారు అవుతారు, మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. ఒక్క నిమిషం. ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే. ఓకే? అయ్యగారు ఏమైందిరా? సారీ అయ్యగారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తాను రండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి నక్కి దొంగలా వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. పాక్కుంటూ నక్కుకుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయి ఉంటాడా తెలీదు. కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మామ? మామనరా. అల్లుడికి మామని, కూతురికి తండ్రిని. My dear, please come soon. Good morning. అయ్యయ్యో, లేట్ అవుతుందిరా. కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్కి వంట కొంగలా కాచుకుని ఉంటాడు రా. చూమంత్రకాళి ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ 2 రూపాయల మిరప్పొడితోనే ఆ $2 లక్షల కొట్టేయబోతున్నాం. ఎలా? ఎలాగా? ఏంటలా? ఇది కూడా తెలియదా నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా తను నిన్ను చూసేలోగా తన ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలా రా? ఎలా నడుతావంటే ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఇదిగో ఇలా. ఒరే నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి రా. నాకు మండుతున్నాయిరా. కావాలంటే నేను ఊదరా? నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. నేను సరే తెరిపిస్తాగా? తెరిచి ఊదు. అయ్యో కవ్వు. దీనికంటే కళ్ళమంట బెటర్. Your flowers. Thank you.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అయ్యో డాలర్ Catch him. రేయ్ ఆగరా రేయ్ ఆగే ఏయ్ మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్నో డాలర్ను కాదురా, నా లెవెల్ని అమెరికన్ డాలర్ లెవెల్కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. రేయ్ రేయ్ ఆగరా మా అమ్మకి కంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా, వాడిని వదలకండి. మా కుటుంబమే కష్టాల్లో ఉందన్నా. సరే పట్టుకో My dollar. దానవీర సూరకన్నా జిందాబాద్. Hey. రేయ్ రేయ్ ఆగో అయ్యో మళ్ళీ ఎప్పుడు పడుతున్నాడండి? My dollar. రేయ్ ఎక్కడికి మళ్ళీ వెళ్తావా? పట్టుకున్నావేంటో రాను, మంచోడువా చెడ్డోడువా? అమ్మాయి వస్తే మంచోడిని రాకపోతే చెడ్డోడిని ఇవ్వరా My dollar. అమ్మాయి అయ్యో అమ్మాయి వచ్చేసింది. మీరే కంగారు పడకండి. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపి లేతున్నా, నేను మారిపోయాను. అమ్మా ఇదిగోమ్మా నీ చైను. గాంధీ గారు చెప్పిన స్వతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగొచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది వచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్. డాలర్ నా నా డాలర్ని మీ డాలర్గా భావించి పరిగెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా, గుంటూరు కరవై ఉంటుంది. ఏంట్రా ఏమైంది ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకురా, ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా.